దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు. కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి. వెన్నుపూస కూడా ఇరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతముగా
తల్లి పక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. నడు విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభు, నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బుని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు, అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు. కనుక రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బుని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. చెవిటి మూగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుపడండి. తండ్రి, మీ ఇప్పుడే నీ బిడ్డలతో ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుపడండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? సరిగా ఏం చదువుతున్నావు? ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్టెన్స్. పెంటపాల్ ఫ్లవర్ డిస్టెన్స్. పెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. దేవా, ఇక్కడితో చేసిన కార్మిక వల్ల ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్, 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో
అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బునీశ్వరం గుడారాల పండుగ 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బునీశ్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బునీశ్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు, హైత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బునీశ్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వాదం చేసిన ప్రార్థన You must come on in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And we say, "Oh, God, that is the last of the Christian." Therefore, devil spirit, you must come out in the name of Jesus. Open. Jesus. 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 Amma. Nana. Amma. Akka. Akka. Shelly. Ramudu. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బునీశ్వరం గుడారాల పండుగ 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బునీశ్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బునీశ్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బుని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్
పరిసర ప్రాంత ప్రజలు, హైతనగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్నిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. I believe the power of the Lord. Receive your mantle in the name of Jesus. Heal in the name of Jesus. You are going to do this. We shall do this. Yes, phenomenal. There is something now. Amen, amen, amen. Holy Spirit, your blessing is in the name of ప్రైజ్ లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్కగారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది. ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూసి. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బూని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు. కనుక రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బూని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. కనుక హైదరాబాద్
పరిసర ప్రాంత ప్రజలు, హైతనగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. సరే, దేవునికి స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఏమైందమ్మా నీకు? బాగా తలనొప్పి, మెల్ల నొప్పులు, షుగర్ ఉంది, బేబీ ఉంది, గ్యాస్ స్టవ్లు ఉంది. నడవగలుగుతున్నావా నువ్వు? కర్ర వేసుకుంటేనే నడుపుతాను. కర్ర వేస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 2 మోకాలు, నడుము నొప్పి కూడా. స్తుతి కలుగునుగాక. తండ్రి ఇప్పుడే ప్రభువా ఈ తండ్రి విశ్వగా రక్తముగా మార్చండి. యేసు నామములో రక్తంగా మార్పు చెందునుగాక. మీ రక్తాన్ని ఇప్పటికి అంతగా శక్తులు అయిపోస్తే ఇస్తున్నాం, ప్రార్థించి మీ రక్తాన్ని ఇప్పటికి ఇస్తున్నాం తండ్రి. ఆమె రక్తమే స్తుతి కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నిలవలేని స్థితిలో ఉన్న మీ బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరిచి నడిపించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోనుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామం ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడు. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నడు, సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగామా, ఇట్రా, ఇట్రా. కమ్ ఆన్, కమ్ ఆన్, స్పీడ్ ఇక. ఓ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాంగ్ లాంగ్ లెట్. Glory to God, glory to God, glory to God, glory to God. Hallelujah, hallelujah, hallelujah. Itra, praise the Lord, praise the Lord. Glory to God, glory to God. Hallelujah, akkade unnanu. Hallelujah, hallelujah, hallelujah. Stuti kalugunugaka, stuti kalugunugaka. Glory to God, glory to God. Sabra program ayipayam. Glory, hallelujah, hallelujah, hallelujah. Tandri nike stotram. ఇప్పుడు మీరు ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. తండ్రి నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో అనగా 4 రోజులు హైదరాబాదులో రబ్బూని స్వరం గుడారాల పండుగ, 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ 4 దినములు నేను మీతోనే ఉండబోతున్నాను. మహిమకరమైన 4 దినాలు, అద్భుతమైన వాక్యము, పరిశుద్ధాత్మలో ఆనందం, అభిషేకంతో కూడిన వర్తమానములు, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన కళ్ళతో మనం చూడబోతున్నాం. ప్రభువే వచ్చి ఈ 4 దినములు దేవుడే ఆయన కార్యములు చేయబోతున్నారు కనుక రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క హైత్ నగర్ డిపో, హైత్ నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో, కుంట్లూరు రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళితే కుడివైపునే చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ కనపడుతుంది. అనగా బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క రబ్బూని 6వ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక హైదరాబాద్
పరిసర ప్రాంత ప్రజలు, హైతనగర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రబ్బూని స్వరం 6వ గుడారాల పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్నది నల్లమల అడవి ప్రాంతంలో మేము వెళ్ళి దేవుని సువార్త నిమిత్తమై వెళుచున్నాం. ఈ యొక్క భయంకరమైన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ యొక్క చెంచుల మధ్యకు, లంబాడి తాండాల మధ్యకు మేము వెళుచున్నాం. వారు ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే వారికి సువార్త అందించాలని ఎంతో ప్రార్థన పూర్వకంగా ఆత్మలో ప్రేరేపణ కలిగి ఈ ప్రాంతానికి మా ప్రాణాలు తెగించి దేవుని సువార్తను మోసుకొని వెళుచున్నాం. ఈ భయంకరమైన అడవి ప్రాంతంలో మేము వెళ్ళి వారికి దేవుని సువార్తను అందిస్తున్నాం. ఈ యొక్క చెంచు గ్రామాల్లో మేము వెళుతున్న ఈ యొక్క ప్రాంతాల్లో ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళని, సువార్త అందని ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న గ్రామాలు, ఈ నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలకు మేము వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. వీరు మమ్మల్ని ఎంతో స్వీకరించారు, చేర్చుకుంటున్నారు. ఎంతగానో దేవుడు కృప వారి మీద ఉన్నది కాబట్టి మేము ఆడికి వెళ్ళగలుగుతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ దిట్టమైన అడవి ప్రాంతాల్లో దేవుని సువార్త అందించడం కొరకు ఎంతో ప్రయాసంతో ఆడికి వెళుతున్నాం. ఆత్మల భారము కలిగి వెళుతున్నాం. అయితే ఈ ప్రాంతంలో, ఈ కొండల్లో నివసిస్తున్న ఈ యొక్క చెంచులకు దేవుని సువార్త అందించిన వెంటనే వారు ఎంతో సంతోషంతో మమ్మల్ని స్వీకరించారు. అయ్యా, ఇక్కడికి ఎవరు రారు, మీరే వచ్చి మాకు సువార్త అందిస్తున్నారు అని ఎంతో సంతోషించారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్న ఈ యొక్క చెంచులకు ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి మందిరం కూడా లేకుండా ఎంతో బాధపడుతున్నారు. అయితే వీరి కొరకు ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒక మందిరం కొరకు స్థలము ఏర్పాటు చేయబడింది. ఆ స్థలము మందిరం కొరకు ఇచ్చారు కనుక వీరి కొరకు మీరు ప్రార్థన చేయండి ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మారేడుమల్లి, నల్లమల అడవి ప్రాంతాల్లో దేవుని సువార్త అందించడానికి ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతాలకు వెళుతున్నాం. ఎందుకంటే సువార్త అందని అడవి ప్రాంతాలు చాలా ఉన్నాయి, గూడాలు చాలా ఉన్నాయి. చెంచుల మధ్యకు, తాండాల మధ్యకు, కొండదొరల దగ్గరికి, కోయిదొరల దగ్గరికి వెళుతున్నాం. దేవుని సువార్త వారికి దగ్గర లేదు. అయితే రక్షించబడిన వారు అక్కడక్కడ ఉన్నారు. వారి దగ్గరికి పోయి దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఎంతో ప్రయాసతో మేము అక్కడికి వెళుతున్నాం. బైకులు వేసుకొని పోతున్నాం, అదే రీతిగా ఆటోలు వేసుకొని వెళ్తున్నాం. వెళ్ళడానికి చాలా ప్రయాసతో ఈ యొక్క పరిచర్య జరుగుతుంది కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యలో కొన్ని అవసరతలు ఉన్నాయి. అవి తీర్చులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్యకు ఒక వ్యాను, సెకండ్ హ్యాండ్ వ్యాను కావాలని కోరుకుంటున్నాను. ప్రభు దాన్ని అనుగ్రహించులాగిన ప్రార్థన చేయండి. సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే, వ్యాన్ ఉంటే ఆ ప్రాంతానికి మేము పోయి సువార్త అందించి రావడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర ఉన్నవి తీసుకుని వెళ్ళటానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాల్సి వస్తుంది, బైకుల మీద వెళ్ళాల్సి వస్తుంది. రోడ్డు లేని ప్రాంతం, ఎత్తు పొలాలు, భయంకరమైన రాళ్ళు, వాటిలో ప్రయాణం అయిపోయేపాటికి చాలా అలసిపోతున్నాం. కనుక విడివిడిగా బైకులు వేసుకుని వెళ్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే తిరగవలసిన ఆ యొక్క అడవి ప్రాంతంలో గూడాలు చాలా ఉన్నాయి, లోపలికి వెళ్ళాలి. కనుక మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఒకటి అవసరమైంది కనుక ఆ వెహికల్ కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే దానికి సహకరించండి. ఈ యొక్క మినిస్ట్రీకి అడవి ప్రాంతంలో వెళ్ళటానికి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలని కోరుకుంటున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో దీని విషయమై ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. దైవాశీర్వాదాలు పొందండి.